నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవరైనా కావాలని చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ పూర్తిగా ధ్వంసమైంది. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా దగ్ధమైపోయిందని అధికారులు చెబుతున్నారు. పలు కేసుల్లో సీజ్ చేసిన సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయని, మరొక రూంలో స్టోర్ చేసి ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు పూర్తిగా కాలిపోయాయని చెబుతున్నారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీస్ గది తగలబడ్డంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవరైనా కావాలని చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా ఈ ప్రమాదం అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దానిపైన నాంపల్లి పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఉన్న ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదం ప్రధానంగా అనుమానాలకు తావునివ్వడానికి కారణం అక్కడ ఆ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంచుతారో ఆ గదిలో అగ్ని ప్రమాదం జరగడం పైన అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ అధికారి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైంలో మొత్తం 4 ఎఫ్ఎస్ఎల్ భవనంలో ఉన్నారు. ఒకరు హోంగార్డ్ కృష్ణతో పాటు, అంటే అక్కడ ఉన్న వార్డు అతనితో పాటుగా మరొక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 4ని కూడా ప్రస్తుతం విచారించడం జరిగింది. వాళ్ళు కూడా విచారణలో ప్రమాదవశాత్తు జరిగినట్లుగానే చెప్తున్నారు. అక్కడ ఒక ఆ గదికి సంబంధించిన దాంట్లో పవర్ సప్లై చేసే ప్లగ్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇందులో అనుమానాలు ఏంటంటే మెయిన్ గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సంచలన కేసులకు సంబంధించిన ఫిజికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ స్టోరేజ్ కి సంబంధించిన రూమ్ లోనే ఉండడం జరిగింది. అవన్నీ ఇప్పుడు అగ్నికి ఆహుతైపోవడంతో అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యం అయితే తెరపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.